హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంకే వీడియోస్ స్వాగతం. ఈరోజు మనం ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడంలో తత్కాల్ టికెట్లపై ఐఆర్సిటిసి తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏమిటో తెలుసుకుందాం. ముందుగా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. తత్కాల్లో ట్రైన్ టికెట్లు బుక్ చేయడం ఒక పెద్ద ప్రవాహం. ఎంత స్పీడ్ ఇంటర్నెట్ ఉపయోగించినా, ఆధునిక కంప్యూటర్ వాడినా టికెట్లు సెకండ్లలో అయిపోతూ ఉంటాయి. టికెట్ బుక్ కాలేదన్న మెసేజ్ ప్రత్యక్షం అవుతుంది. అయితే ఈ టికెట్ల బుకింగ్లో పెద్ద మాఫియా నడుస్తుందని, ఏజెంట్లు ఎక్కువ బల్క్గా టికెట్లు బుక్ చేసుకొని వాటిని బ్లాక్లో అమ్ముకుంటారని, అందుకే సాధారణ ప్రయాణికులకి టికెట్లు దొరకవనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఐఆర్సిటిసి మీద కంప్లైంట్లు వస్తున్నా, లోపాలు సరిచేయాలని కోరుతున్నా స్పందన లేదు. అయితే ఎట్టకేలకు రైల్వే శాఖ ట్రైన్ టికెట్ బుకింగ్లో కొన్ని కీలక మార్పులను చేసింది. అది ఏమిటంటే, జూలై 1 నుంచి ఆధార్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి. అది కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఐఆర్సిటిసిలో తత్కాల్ టికెట్ బుకింగ్కి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఓటీపీ ద్వారా ఆధార్ వెరిఫికేషన్ జరిగినాక టికెట్ బుకింగ్ అనేది సాధ్యమవుతుంది. పిఆర్ఎస్ కౌంటర్లలో ఆథరైజ్డ్ ఏజెంట్స్ ద్వారా టికెట్లు బుక్ చేయాలన్నా, ఎవరి పేరు మీద అయితే టికెట్లు తీసుకుంటున్నారో వారి ఆధార్తో ఓటీపీ వెరిఫికేషన్ చేయాల్సిందే. దీనివల్ల నిజమైన యూజర్లకు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతరులు బల్క్గా టికెట్లు బుక్ చేసుకొని వాటిని బ్లాక్లో అమ్ముకోవడానికి అవకాశము ఉండదు. అంతేకాకుండా రైల్వే శాఖ మరో కీలక మార్పు కూడా చేసింది. తొలి అరగంటలో ట్రావెల్ ఏజెంట్లు టికెట్లు బుక్ చేసుకోవడానికి వీలుండదు. అంటే ఉదయం 10 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్యలో ఏసీ క్లాసులు, అలాగే 11 గంటల నుంచి 11 గంటల 30 మధ్యలో నాన్ ఏసీ క్లాసులో వీరు టికెట్ అనేది బుక్ చేసుకోవడానికి వీలు లేదు. మొత్తంగా ఈ మార్పు వల్ల ఐఆర్సిటిసి ట్రాఫిక్ తగ్గుతుందని, తమ కోసమే టికెట్లు బుక్ చేసుకునే వారికి సులువుగా టికెట్లు దొరుకుతాయని రైల్వే శాఖ పేర్కొంటుంది. తత్కాల్ టికెట్ల మాఫియాకు ఈ నిర్ణయాలతో చెక్ పడినట్లే అని భావిస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. అయితే ఆధార్ వెరిఫికేషన్ మాత్రం ఇంకా కొద్దిగా టైం పడుతుందని చెబుతున్నారు. ఒక్కసారి ఈ నిబంధనలు అన్నీ అమల్లోకి వచ్చాక ప్రయాణికులు తమ ఆధార్ వెరిఫికేషన్ ద్వారా తత్కాల్ టికెట్లను సులువుగా పొంది తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే ట్రైన్లో ప్రయాణించే మీ స్నేహితులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. తత్కాల్లో టికెట్లు బుక్ చేసుకోవడానికి వాళ్ళకి వీలు ఉంటుంది. థ్యాంక్ యూ.